Hi, this is Ravi Krishna. Congratulations, Volga Videos, 18 million subscribers ki. హాయ్ హలో వెల్కమ్ టు వోల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. యావత్ వోల్గా ప్రజలందరికీ నేను తెలియజేయండి ఏమనగా డిసెంబర్ 25న దండోరా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు శివాజీ గారు, నవదీప్ గారు, అలాగే రవికృష్ణ గారు, మణిక గారు అండ్ బినుమాధవి గారు, మౌనిక గారు, నందు గారు. ఇలా దండోరా వేసుకుంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు అనమాట. దండోరా చెప్పేశాను కాబట్టి సినిమా పేరు మీకు అర్థమైపోయింది కదా. సో ఆ దండోరా విశేషాలు ఏంటి అన్నది మనతో ఉన్న రవి తోటి అలాగే మణిక తోటి అడిగి విషయాలు తెలుసుకుందాం. ఇదే మీ యావత్ వోల్గా వీడియో ప్రజలందరికీ దండోరా హో. సూపర్ ఇంట్రో ఇచ్చారండి. ఒక్కసారి ఎవరైనా చిన్నది ఇలా చూద్దాం అనుకున్న వాళ్ళు కూడా దెబ్బగా వేసి కూర్చున్నట్టు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నా ఇంటర్వ్యూ లైక్ అయిపోయిందని వెళ్ళిపోవట్లేదు ఆవిడ, దండోరా బాగా చెప్పానని వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టాలీవుడ్ మణికాజీ. సో మణిక అనగానే నేను ఎవరో అక్కడెక్కడో హిందీ బాలీవుడ్ అనుకున్నా, కానీ చాలా బాగా తెలుగు మాట్లాడుతుంది ఆవిడ. తెలుగు అమ్మాయిని, పక్కా తెలుగు అమ్మాయి. సో దండోరా వేయడం తెలుసా మీకు? లాస్ట్ లో ఎదురుగానైతే బట్టి కొట్టి వేసేయడమే. సూపర్. అండ్ మనందరికి సుపరిచితులు మొగల్ రేకులు చూసాం, తర్వాత వరుదిని పరిణయం చూసాం, విరూపాక్షలో చూసాం, అలా ఎన్నో ఆటల్లో చూస్తూ ఇప్పుడు దండోరాలో కూడా చూడబోతున్నాం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్ రవి గారు. చాలా మాట్లాడుకుందాం మీ గురించి, బట్ ఫస్ట్ లేడీస్ ఫస్ట్ కాబట్టి మనకి దగ్గరికి వెళ్ళిపోదాం. ఎలా వచ్చింది మీకు ఈ అవకాశం? హౌ యూ గెట్ దిస్ ఛాన్స్? ఆడిషన్ కాల్ పెట్టారు అండ్ దెన్ నేను వెళ్ళి ఎన్నో ఆడిషన్స్తో పాటు ఈ ఆడిషన్ కూడా ఇచ్చాను. ఓకే. బెన్నీ గారు, మై లక్కీయెస్ట్ దిస్ థింగ్ ఈజ్ హీ లుక్స్ ఫార్వర్డ్ టు, ఐ మీన్ హిస్ ఫస్ట్ చాయిస్ ఇస్ ఆల్వేస్ అ తెలుగు అమ్మాయి. ఓకే. సో ఐ హ్యాపెన్ టు బి ద లక్కీ వన్. అంటే స్టోరీ చెప్పినప్పుడు ఏం బాగా నచ్చింది మీకు? ఓకే, ఆడిషన్స్ ఇచ్చారు, సెలెక్ట్ అయిపోయారు. సెలెక్ట్ అయిన తర్వాత మనకు స్టోరీ నచ్చకపోతే మనం ఆబ్వియస్లీ వెనక్కి వచ్చేస్తాం కదా. సో మీకు స్టోరీ బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే దే గేవ్ మీ సో మచ్ రెస్పెక్ట్ దట్ ఫస్ట్ డైరెక్టర్ గా నాకు కథ చెప్పిన తర్వాత నన్ను ఆఫీస్కి పిలిచి లంగావనిలో రమ్మన్నారు. నేను వేసుకొని వెళ్ళి ఆ చిన్న ఫస్ట్ 2 scenes చేశాను. కథ చెప్పిన తర్వాత నా ఆడిషన్ తీసుకున్నారు. అప్పుడు వర్కౌట్ అవుతుందో లేదో అని వాళ్ళ ప్రకారం. సో మెయిన్లీ కథకు వచ్చేసరికి మోర్ దెన్ నా క్యారెక్టర్ పక్కన పెడితే అసలు ఈ మూవీ అయితే అసలు ఎందుకు చేయకూడదు అన్న రీజన్ అయితే లేదు. అంత బాగుంటుంది కదా. అంటే నాలాంటి ఏం ఎక్స్పీరియన్స్ లేని అమ్మాయిని కూడా మూవ్ చేసి ఏడిపించిన, నరేషన్లోనే ఏడిపించింది కదా. ఇప్పుడు మూవీ చూసి అందరూ ఏడుస్తాం, బట్ కథ చెప్తున్నప్పుడు కూడా ఒక ప్లేస్లో ఉన్నప్పుడు వీ డోంట్ టెండ్ టు గెట్ ఎమోషనల్. సో ఇట్ మూవ్డ్ మీ లైక్ దట్. అండ్ మీరు చాలా కథలు చూసాము, అంటే సినిమాస్కి వచ్చేసరికి కంప్లీట్ డిఫరెంట్ స్టోరీస్ మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు రవి. లైక్ విరూపాక్ష ఇస్ ప్రూవెన్ సంథింగ్, రవి ఇస్ లైక్ డిఫరెంట్. మనం సీరియల్లో చూసింది వేరు, ఇక్కడ మొత్తం వేరు. యూ హ్యావ్ ప్రూవ్ దట్ ఒక డిఫరెంట్ కథలతోటే వస్తాను అని చెప్పి. మరి ఈ కథను చూస్ చేసుకోవడానికి ఏంటి పర్టికులర్? అంటే ఇక్కడ లవ్ ట్రాకే మాకు కనిపించింది అందులో చూసినప్పుడు, అండ్ అందులో ప్రత్యేకం ఏంటి అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా అంటే ఇలా నన్ను ఎప్పుడు చూడలేదు. ఓకే. మూవీస్లో ఇప్పుడు వరకు ఇంత ఫుల్ ఆన్ ఆ లవ్ ఎమోషన్ అండ్ నేను డాన్స్ చేసిన అసలు మూవీ ఎప్పుడు చేయలేదు కదా. ప్రాపర్ సాంగ్ నా లైఫ్ లోనే కెరియర్ లోనే ఫస్ట్ సాంగ్ పిల్ల సాంగ్. అవును. అండ్ డెఫినెట్ గా ఒక మంచి అంటే ఫైట్స్ ఉన్నాయి, అంటే ఒక ప్రాపర్ హీరో అని చెప్తానికి ఏదైతే కావాలో ఎలిమెంట్స్ అవి అన్ని ఈ క్యారెక్టర్ ఉన్నాయి. ఓకే. సో లవ్ సాంగ్స్, ఎమోషన్, డ్రామా, ఇంకా వాట్ నాట్. ఇంకా అంటే నాలాగా ఇప్పుడు బిల్డ్ చేసుకునే కెరియర్ కి బిల్డ్ చేసుకునే వాళ్ళకి ఇంత మంచి క్యారెక్టర్, ఇన్ని ఎమోషన్స్, ఇన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చాలా తక్కువ మందికి దొరుకుతాయి. అది మనకి దొరికినప్పుడు ఇంకా ఎగిరి గంతేసి ఒప్పుకుంటాం. ఇంకా సూపర్. అయితే లైక్ మీరు చూసుకుంటే మీ ప్రయాణం చూసుకుంటే యూ కేమ్ యాజ్ మీ కెరియర్ ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ట్ అయిందా? అంటే అసిస్టెంట్ డైరెక్టర్, డైరెక్షన్ సైడ్ వెళ్దాం అనుకుని యాక్టర్ అయిపోయారా, లేదా యాక్టర్ అవడం కోసం డైరెక్షన్ సైడ్ వెళ్ళారా? యాక్టర్ అవడం కోసం ఒక డైరెక్టర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆర్టిస్ట్ నుంచి అనేది నాకు తెలియదు. ఎక్కడ ట్రైన్ కాదు. అవును. మనం ఏబిసిడీలు అన్ని ఇండస్ట్రీకి వచ్చాకే నేర్చుకున్నాం. సో ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తే ఒక డైరెక్టర్ అసలు ఆర్టిస్ట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, అసలు సెట్ బిహేవియర్ ఇవన్నీ తెలుస్తుంది అని చెప్పి ఫస్ట్ ఇనిషియల్గా. అండ్ మన దగ్గర అప్పుడు ఇండస్ట్రీకి వచ్చి అంటే డైరెక్ట్గా ఆర్టిస్ట్ అయిపోవటానికి కూడా నా దగ్గర అంత లగ్జరీ లేకుండే. సో ఫస్ట్ సర్వైవ్ అవుతానికి కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి వచ్చిన 50 రూపీస్తో జాగ్రత్తగా తింటూ అప్పుడు పని నేర్చుకున్నాను. 50 రూపీస్ ఇచ్చేవారా పర్ డేకి? చెన్నైలో కదా అది? ఎస్, చెన్నైలో. సో అలాగా
జర్నీ స్టార్ట్ చేసి నేర్చుకుంటూ నెక్స్ట్ యాక్టర్ అయ్యాను. అసలు చెన్నై వెళ్ళాలని ఎవరు చెప్పారు మీకు? చెన్నై అంటే నాకేం తెలుసు అంటే అప్పుల్లో మనకి ఇంత అవేర్నెస్ లేదు, యూట్యూబ్ ఇవన్నీ అంత నాలెడ్జ్ లేదు, ఇప్పుడు 14-15 ఇయర్స్ బ్యాక్. సో అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో చూసినప్పుడు హీరోలు అందరూ నేను చెన్నైలో స్టార్ట్ చేశాను కెరీర్ ఇలా చెప్తుంటే ఓకే ఇండస్ట్రీ అంటే చెన్నైలో ఉంటుంది. ఫస్ట్ చెన్నై ట్రైన్ ఎక్కేసా, అక్కడికి వెళ్ళిన తర్వాత రియలైజ్ అయ్యి ఇక్కడ అంతా తమిళ్ ఉంది ఏంటని. మనకి రాదు అండ్ మనకి నాలెడ్జ్ లేదు. తమిళ ఇండస్ట్రీ అక్కడ ఉంటుంది, తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిందని. బట్ వెళ్ళిపోయాము, ఇంట్లో వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయాము, మన దగ్గర 1 రూపీ కూడా లేదు. సరే ఏం చేయాలి అర్థం కాక అక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా హెల్ప్ అడిగితే అసిస్టెంట్ డైరెక్టర్గా ఇలా ఏవిఎం స్టూడియో షూటింగ్కి వెళ్ళు అక్కడ తెలుస్తుంది అన్నారు. అక్కడ వెళ్ళినప్పుడు ఒక డైరెక్టర్ గారిని పరిచయం అయ్యి, సో నేను చదువుకున్నా కాబట్టి నేను అడిగా, సో నేను ఏదైనా పని చేస్తాను ఇవ్వండి అంటే, నువ్వు ఏం చదువుకున్నావు అంటే బీఎస్సీ అని చెప్పాను. సో అలా అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ పెట్టుకున్నారు. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. కానీ అది కూడా గ్రేట్ అబ్బా, లైక్ ఇక్కడ నుంచి ఏమీ తెలియకుండా చెన్నై వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని డేస్ సర్వైవల్ మోడ్, ఎన్ని డేస్ స్ట్రగుల్ కి? 3 months అక్కడ స్ట్రగుల్ అయ్యాక మీకు దొరికింది అసిస్టెంట్ డైరెక్టర్గా దొరికింది. అక్కడ మరి ఇమీడియట్ గా వెళ్ళగానే అక్కడ ఎవరైనా ఉన్నారా? పోనీ అంటే నాతో పాటు నేను డిగ్రీ చదివేటప్పుడు నా క్లాస్మేట్ ఉన్నానమాట, తను అక్కడ ఎంసీఏ చేస్తున్నాడు. ఓకే సూపర్. సో వాళ్ళ రూమ్ లో ఉండి డే అంతా గాలి తిరుగులు తిరిగి ఇంటికి వస్తే పాప మాడు రూమ్ లో అన్నం వండి పెట్టేవాడు, అది తిని పడుకున్నాడు. ఏదో ఒక చిన్న లూప్ దొరికితే దాని ద్వారా స్టార్ట్ చేశాను. సూపర్. అండ్ మనికా గారు, మీరు లైక్ నేను మీ ఇన్స్టా చూసాను, మంచి మంచి ఫోటో షూట్స్ కనిపించినాయి. మోడలింగ్ లాంటిది ఏమైనా చేశారా? లేదు. హౌ యూ గెట్ ది ఇంట్రెస్ట్ అండి ఇలా యాక్టింగ్ సైడ్ రావాలని? ఎక్కడ ఎప్పుడు అలా అనిపించింది? చిన్నప్పటి నుంచి ఉంది, స్కూల్లో 2nd, 3rd క్లాస్ నుంచి ఉంది. కానీ నేను యాక్ట్రెస్ అవ్వాలి అని చెప్పి సబ్ కాన్షియస్లీ ఉంది, కానీ నేను బయటికి అది ఎప్పుడు చెప్పలే. ఐ వాజ్ కమింగ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ దట్ ఐ బిలాంగ్ టు. నాకు అసలు ఆ థాట్ అన్నది రాలేదు, బట్ దెన్ ఇట్స్ దేర్. సో ఒక పాయింట్ తర్వాత కాలేజ్లో ఎవరో కాల్ చేసి ఏదో మూవీ ఉంది మీరు చేయండి అని చెప్పి, కేర్ ఎంతో సంథింగ్ లైక్ దట్. ఓకే. దానికి పిలిస్తే నేను అసలు మీరు కూడా కేర్ తీసి వెళ్ళాను, వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. అదేంటో కూడా తెలీదు. రైట్ ప్రొఫైల్, లెఫ్ట్ ప్రొఫైల్ అంటే ఏం చేయాలి అని వాళ్ళనే అడిగి నేను చేసి వచ్చాను అనమాట. కట్ చేస్తే I decided this is what I want to do. So నేను అట్లా ఒక few short films చేసి బేసిక్స్ కోసం, దాని తర్వాత థియేటర్ చేసి started auditioning and then I did. ఓకే. అసలు మొగల్ రేకుల్లో ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? అదొక పెద్ద స్టోరీ. ఇప్పుడు స్టార్ట్ చేస్తే మొగల్ రేకుల స్టోరీ అవుతుంది అంటారా? అంటే అది కూడా సేమ్ ఇలాగే ఆడిషన్స్ జరుగుతుందని నాకు ఎవరో చెప్పారు. నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిన కొత్తలో. దయా అయినా క్యారెక్టర్ పేరు? లేదు, దుర్గా. ఐ రిమెంబర్ డి సంథింగ్. ఓకే. సో ఆడిషన్స్ జరుగుతున్నాయని చెప్పారు. నేను ఆఫీస్ ఎత్తుకెళ్ళేసరికి ఆడిషన్స్ అయిపోయినాయి. అయ్యా, అయిపోతే సమస్య లేదు, నాకు ఆడిషన్ పెట్టాల్సిందే అంటే పెట్టడం కుదరదు, ఆల్రెడీ అయిపోయినాయి అన్నారు. ఇంకా పొద్దున్న నుంచి వెళ్ళి అలాగే నుంచుని గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి గారు లాగా, తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు లాగా వెళ్ళి అలాగే నుంచునండి. మార్నింగ్ మంచి బ్రేక్ఫాస్ట్ చేసి 9కి వెళ్ళి 6 వరకు ఇలాగే 3 రోజులు నుంచుంటే, సో వాళ్ళు ఫోన్లో ఆడిషన్ చేశారు. లక్కీగా ఆల్మోస్ట్ 800-900 మెంబర్స్కి ఆడిషన్ చేస్తే దాంట్లో నుంచి ఒక 4 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. వావ్, సూపర్. నిజంగా చాలా, అంటే ఈయన గురించి ఎక్కువ అందరూ అడుగుతున్నారంటే ఆయన హిస్టరీ అలాగ ఉంది. మరి అంటే దక్క ముగ్గులు గట్టిగా తినొచ్చాను అందుకని. అదే, ఆయన హిస్టరీ అలాగే ఉంది. అసలు లైక్ ఆఫ్టర్ దిస్ మీరు ఇందాక చెప్తుంటే విన్నాను, గవిరెడ్డి గారు ఫస్ట్ సినిమా అనుభవించు రాజాలో ఫస్ట్ క్యారెక్టర్ పడింది అన్నారు. అఫ్ కోర్స్, బట్ మాకు గుర్తుండిపోయిందంటే విరూపాక్షనే. విరూపాక్ష ఆఫర్ ఎట్లా వచ్చింది అసలు? అంటే నేను అప్పటికి అనుభవించి రాజే చేశాను. సినిమా ఇంకా ట్రై చేస్తాను, ప్రతి ఆఫీస్కి తిరుగుతున్నాను, అందరికి ఆడిషన్స్ ఇస్తున్నాను. ఇచ్చే టైంలో సాయి అని చెప్పి గవిరెడ్డి శ్రీను గారికి ఫ్రెండ్ అనమాట. సో తను అసోసియేట్ గా వర్క్ చేస్తున్నారు విరూపాక్షకి. సో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చూశారు, కింద నుంచి పైకి ఇలా స్కాన్ చేసి, బ్రో నువ్వేంటి అని అడిగారు. యాక్టర్ అవుదాం అని ట్రై చేస్తున్నాను బ్రో ఇలాగా అంటే. అవునా, అయితే మా దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంది, నెగిటివ్ అది పాజిటివ్ రెండు చేయాలి, ఇన్నోసెన్స్ రెండు ప్రెజెంట్ చేయాలి, ఆడిషన్ ఇస్తానంటే ఇవ్వు అన్నారు. సో అలా ఆడిషన్కి వెళ్ళా. ఆడిషన్ ఇచ్చాక సెలెక్ట్ అయ్యాను. అన్ని ఆడిషన్ ద్వారానే వచ్చినాయి కదా, ఏది నార్మల్ గా రవి చేసేస్తాడు మనం అంత నమ్మకం ఇంకా నేను క్రియేట్ చేసుకోలేదు నిజం చెప్పాలంటే. మేబీ ఆఫ్టర్ విరూపాక్ష నేను ఆడిషన్ ఇవ్వాలి. But you got Dandora through విరూపాక్ష. He didn't audition for Dandora. సో రవి అంత సపోర్టివ్ ఉండే, లైక్ ఆన్ సెట్స్ లో మీకు హెల్ప్ చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు. మోస్ట్ కోఆపరేటివ్ కో-స్టార్ I've ever worked with. సైలెంటా వైలెంటా రవి? సైలెంట్ ఏం కాదు, చాలా అల్లరి చేస్తాడు. లైక్ ఐ సెడ్, చాలా సీన్స్ అప్పుడు కూడా కొన్ని డౌట్స్ ఏమన్నా ఉంటే హీ యూస్ టు హెల్ప్ మీ అవుట్. అండ్ ఇఫ్ నాకు తెలియకుండానే కొన్ని బేసిక్స్ ఉంటాయి, ఇప్పుడు
కెమెరా అట్టుంది, అవును క్యామ్ లుక్ ఇటు ఇవ్వద్దు, చూడాలి, ఇవి కొన్ని ఉంటాయి కదా, అట్లాంటివన్నీ హీ ఓన్లీ గైడెడ్ మీ. దగ్గరుండి నేర్పించారనమాట. అంటే మనం చేసిన తప్పులు దగ్గరుండి మళ్ళీ కొత్తగా వచ్చే వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేస్తే టైం మళ్ళీ డిలే అయిపోతుంది. టైం డిలే కాదు పాపం వాళ్ళకి, నాకు ఎవరు చెప్పలేదు, అట్లీస్ట్ నేనైనా చెప్తే బాగుంటది వచ్చిన వాళ్ళకి కదా అంతే. సో ఇంకెవరితో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి మీకు ఈ బ్యానర్ లో? శివాజీ గారితో, నందు గారితో ఉన్నాయి. శివాజీ గారు ఎలా ఉండేవారు ఆన్ సెట్స్ లో? చాలా కోపంగా ఉండేవారా, జోయల్ గా ఉండేవారా ఏంటి? అంటే ఆయన వచ్చారా, సీన్ ఫాస్ట్ గా అయిపోయిందా, ఎవ్రీ సెకండ్ షుడ్ నాట్ బి వేస్టెడ్ అన్నట్టు ఉండేది. సో we never had any we had scenes together, dialogues to dialogues చెప్పుకోవడం తప్ప. మాటి డైలాగ్ లా చెప్పుకున్నారు కానీ కన్వర్సేషన్స్ అవ్వలేదు. అంటే శివాజీ గారు నిజం చెప్పాలంటే ప్రొడ్యూసర్స్ ఆర్టిస్ట్ అని చెప్పాలి. వన్స్ శివాజీ గారు వచ్చారు సెట్ కి అంటే అందరినీ పరిగెత్తిస్తారనమాట. రెడీ ఎందుకు టైం వేస్ట్ అవుతుంది ప్రొడ్యూసర్ కి, ప్రతి 1 రూపీ కాన్వర్సేషన్ ఇస్ అబౌట్ ద సీన్ ఓన్లీ. ఓకే, సో ఏదున్నా సరే సీన్ కి ముందు కోఆర్డినేట్ చేస్తారు, ఇది ఇలా చేద్దాం అలా చేద్దాం, నువ్వు ఇటు నుంచి ఇదంతా స్కెచ్ చేసేస్తారు. సో వి డోంట్ వేస్ట్ ఆర్ డూ టూ మెనీ టేక్స్. ఓకే, సీనియారిటీ అంతే. అది మీకు అందరికి బాగా ప్లస్ అయింది అనమాట. 100%. అండ్ అసలు వాట్ ఐ గాట్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్ ఈజ్ ఆల్సో సంథింగ్ ఎల్స్. అండ్ యాక్టింగ్ వైజ్ కూడా ఒక సీన్ కి అట్లా స్పాంటేనియస్ గా ఇక్కడే ఉంది ఎక్స్ప్రెషన్, ఇట్స్ జస్ట్ కమింగ్ అవుట్ లైక్ దిస్. అంటే మేమన్నా కొంచెం ఇటు ప్రెప్ అయ్యి ఇప్పుడు ఇచ్చేద్దాం, ఆయన అలా కాదు. సో ఐ గాట్ టు సీ దాట్. అయితే శివాజీ గారితో యాక్ట్ చేశాను అన్నారు కదా, శివాజీ గారిని కలవక ముందు ఆయన్ని చూసిన ఆన్ స్క్రీన్ సినిమాలు ఏం చెప్పండి ఒకసారి. ఇది నాకు ఫస్ట్ చెప్పింది, మీ ఇద్దరు కాంబినేషన్ అంతా అయిపోయిన తర్వాత తన ఫాదర్ శివాజీ గారు చేస్తున్నారు అని తెలిసింది. శివాజీ గారు నాకు అసలు నచ్చరబ్బా అంది. ఎందుకు మగపతి క్యారెక్టర్ ఏంటి అసలు అది ఎందుకు నచ్చకపోవడం, అంతకుముందు నీకు పరిచయం ఉన్నారంటే లేదు, బిగ్ బాస్ నా చిరంజీవి గారిని మోసం చేశారు అని. ఐఎమ్ బిగ్ ఇంద్ర దగ్గరికి వెళ్ళిపోయారా? మీరు కూడా ఇంద్ర మర్చిపోలేదు, అట్లాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది నాకు ఆ రోల్. ఆయన చెప్పారు పోనీ, అసలు ఆయనకి ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదు. సో ఇంద్రలో చిరంజీవి గారిని మోసం చేశారని అప్పటి నుంచి పగపట్టుకు తిరుగుతుంది అనమాట. అది అలా ఉండే. ఈయననే కాదు, ఇప్పుడు డాడీ మూవీలో ఎవరైనా ఆయన డబ్బులు మోసం చేసిన వాళ్ళు మా జిమ్కి వచ్చారు ఆయన అనుకున్నాను. పీపుల్ ఇంపాక్ట్ అట్లా క్రియేట్ చేసింది. సో నా ఎక్స్పీరియన్స్ అదే. కాదు కింద మేమేస్తారు చెప్పలేదా అది సినిమా అని. నిజంగానే అలా ఉండే. అంటే గుర్తుండిపోతాయి కొన్ని రోల్స్, అందుకే చాలా జాగ్రత్తగా చేయాలి రోల్స్ అనేవి. ఐఎమ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ యాజ్ అన్ ఆడియన్స్ దట్ ఇట్ విల్ ఎఫెక్ట్ పీపుల్, దే విల్ స్టార్ట్ హేటింగ్ యూ. ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా. చెప్పనంత వరకు అయితే నాకు తెలియదు. అంటే నేను క్యారెక్టర్ నాకు గుర్తుంది, శివాజీ గారు ఎలా పర్ఫార్మ్ చేశారు అని అన్నప్పుడు అవన్నీ నాకు ఇంకా గుర్తుంది. ఇంకా నేను మీరు స్టాప్ చేస్తే బిగ్ బాస్ లో చూసిందో లేదంటే మంగపతి క్యారెక్టర్ కోసమో ఆవిడ అలా బిహేవ్ లేదు. నేను విన్నప్పుడు అంటే యాజ్ ఏ చిరంజీవి గారి ఫ్యాన్ గా నేను ఇంప్రెస్ అయ్యాను అనమాట. అరే నేనన్నా సరే కొంచెం కాంప్రమైజ్ అయ్యాను, ఇవి కదా కలిసి కట్టిన ఫ్యాన్ అని. తగ్గేలే. సో నైస్ అండి, చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది అసలు. నైస్. సో డాన్స్ నెంబర్ ఉంది, చాలా మంచి హిట్ అయింది. బేసిక్ గా మీరిద్దరు అంటే ఈ డాన్స్ చేస్తారు అనుకో తెలుసు నాకు. మీరు కూడా ఒక డాన్సరా? లేదు, నేను డాన్సర్ని కాదు, బట్ ఒక్కసారి కొరియోగ్రాఫ్ చేస్తే ఐ కెన్ డూ ఇట్. ఐ హావెంట్ పర్టిక్యులర్లీ లర్న్డ్ డాన్స్, బట్ ఐ నో దట్ ఐమ్ అ గుడ్ డీసెంట్ డాన్సర్. ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ ఫినిష్ చేశాను. ఓకే, డిగ్రీ ఆవిడ బీకామ్, అందుకే ఆవిడ కామ్ గా ఉంది. కొంచెం టైం ఇస్తే చాలా అయిపోతుంది. ఐఎమ్ ఆల్సో బిఎస్సి స్టాట్స్ నాది. నాది జనరల్ ఎంపీసీ. సో చాలా మందికి తెలుసు విజయవాడ అబ్బాయి. సో మరి పెళ్ళి ఎప్పుడు? కట్ చేద్దామా? లేదు, అవసరం లేదు. అంటే జీవితంలో ఏమన్నా పొడిచాక చేసుకుందాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. సీరియల్లో కొంచెం పొడిచాను, ఇంకా చేసుకుందాం అనుకునే టైంకి మళ్ళీ సినిమా అది ఏదైతే ఉందో చెయ్యిరా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం, ముసలోడు అయిపోతున్నా అనే ఫీలింగ్ వచ్చింది. సో మళ్ళీ సినిమాలకి వచ్చాను. సో సినిమాల్లో ఇప్పుడు ఏదైనా ప్రూవ్ చేసుకున్నాక 100%. నాకు బాగా గుర్తు బిగ్ బాస్, వెన్ ఐఎమ్ వాచింగ్ బిగ్ బాస్ ఐ యూస్ టు వాచ్ ఎవ్రీ రెగ్యులర్, ప్రతి సీజన్ చూస్తా. ఇప్పుడు ఈ సీజన్ కూడా చూస్తున్నాను. చూసినప్పుడు మీ మావయ్య అనుకుంటా, మావయ్య కదా, సంబంధాలు చూస్తున్నాం, ఆవిడకి పెళ్లి చేసేస్తాము, షో నుంచి బయటకు రాగానే పెళ్లి చేసేస్తాము. ఇప్పుడు చాలా రోజులు నడిచింది పెళ్లి టాపిక్, తర్వాత కట్ చేస్తే మళ్ళీ లేదు అదంతా. అండ్ నేను విన్నాను పర్టికులర్గా అబౌట్ యూ రవి గారు, చాలా ఓపిక ఎక్కువ. విజయవాడ ఎప్పుడో వెళ్ళారంట గుడి దగ్గరికి,
అక్కడ జనాలు అందరికీ నుంచుని ఫోటోలు ఇచ్చారంట. వన్ ఆఫ్ ద పర్సన్ తీసుకున్న నాకు చెప్పారు, అబ్బా ఓపిక ఎక్కువ అబ్బాయికి, అసలు అందరికీ నుంచుని. అది చాలా తక్కువ ఆర్టిస్టులకి దక్కుద్ది యాక్చువల్గా, ఎందుకంటే ఫ్యూ పీపుల్ అసలు ఇరిటేట్ అవుతారు లిటరల్లీ. ఎందుకంటే వాళ్ళకేమో ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీని చూసానన్న ఆనందం ఉంటుంది, మీకేమో సరే మనం ఎంత సాఫ్ట్గా ఉన్నా మనల్ని ఇంకా ఇది చేస్తున్నారన్న ఒక 1% ఫీలింగ్ ఉంటుంది. సో దాన్ని అంతా మీరు అధిగమించి వాళ్ళందరికీ ఫోటోలు ఇచ్చిన పీపుల్ ఆర్ గుర్తుపెట్టుకుని మరి నాకు చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అన్నమాట. వాళ్ళ లవ్ కోసమే కదా ఇంత ఫైట్ చేసేది. సో అది దొరికినప్పుడు నేనైతే 99% అవాయిడ్ చేయను. యాక్చువల్లీ మొగల్ రేకుల్లో చేసినప్పుడు బాగున్నారు కదా పవన్ అండ్ యూ, లైక్ అబ్బాయిలు బాగున్నారు కదా, నీట్గా అందంగా ఉన్నారు అనిపించింది. ఆ తర్వాత మీకు మంచి బ్రేక్ రావాలి అంటే వరుదిని పని దాకా కూడా ఒక మంచి బ్రేక్ రాలేదు కదా. వరుదిని పని మొగల్ రేకులు వెరీ నెక్స్ట్ సీరియల్ వరుదిని పని. ఓకే, అంటే లైక్ ఇందులో గుంపులో గోవిందో దీంట్లో అప్పుడే వచ్చిన కుర్రోళ్ళు ఇక్కడి నుంచి ఇండివిజువల్ గా హీరో అయ్యారు. అవును. సో వరుణ్కి లైక్ అసలు మొగల్ రేకులకి ఎలాగైతే నాకు ఇప్పటికీ గుర్తు, మొగల్ రేకులు ఇస్ ద ఓన్లీ సీరియల్ మగవాళ్ళు కూడా టైంకి కూర్చుని టీవీల ముందు కూర్చుని చూసేవాళ్ళు. మా చిన్నాళ్ళు మావయ్యలు అందులో ఉన్న పేరే కదా ఆర్కే. అదే ప్రత్యక్షంగా పరోపక్షంగా మీది కూడా ఆర్కే వస్తుంది, రవికృష్ణ. సో అలా అంత ఇంపాక్ట్ చూపించిన తర్వాత పరిణయం ఆడవాళ్ళు బాగా ఎక్కువ కనెక్ట్ అయ్యారు, ఎందుకంటే ఆవిడ మిమ్మల్ని తిట్టడం, మీరు ఆవిడ ఇది చేయడము, అసలు అలా అది బాగా ఇంపాక్ట్ చూపించిన మంచి బ్రేక్ త్రూ ఇచ్చింది. ఇప్పుడు వదిలేశారు ఆఫ్ కోర్స్, మళ్ళీ ఒకవేళ ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఉంది మళ్ళీ వెనక్కి వెళ్ళి అది బ్యాలెన్స్ చేస్తే ఇది బ్యాలెన్స్ చేస్తే అలాంటి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? యాక్చువల్గా బ్యాలెన్స్ చేద్దామని ట్రై చేసి ఆఫ్టర్ బిగ్ బాస్. నాకు సినిమా అనేది అల్టిమేట్ గోల్. బట్ ఏంటి అంటే మేబీ నాకు తెలియదు అప్పుడు టెలివిజన్ చేయొచ్చు, సినిమా కూడా చేయొచ్చు అనుకుని నేను ఒక సీరియల్ చేస్తూ మూవీస్ ట్రై చేయడం స్టార్ట్ చేశాను. బట్ ఏంటి అంటే పెద్ద క్యారెక్టర్కి తీసుకునేటప్పుడు అంటే కొంతమంది డౌట్ అన్నారు, బట్ అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. బట్ నాకు కూడా కరెక్టే అనిపించింది. అంటే నిన్ను రోజు రెగ్యులర్గా టీవీలో ఫ్రీగా చూస్తున్నాం కదా బ్రో, మళ్ళీ టికెట్ కొనుక్కుని నీ కోసం థియేటర్కి వచ్చి ఎందుకు చూడాలి, నాకు ఈజీగా అవైలబుల్ ఉన్నప్పుడు నువ్వు అన్నారు. ఇది చాలా మంది స్మాల్ స్క్రీన్ నుంచి వచ్చే వాళ్ళందరికీ ఎదురయ్యే ప్రశ్న ఇది. సో అన్నప్పుడు అరే కరెక్టే కదా, యాజ్ ఎ ఆడియన్స్ గా నేను టీవీలో చూసే పర్సన్ నాకు కనిపించినప్పుడు సినిమాకి మళ్ళీ వెళ్ళి చూడు అంటే నేను చూడనేమో అనే డౌట్ నాకు కూడా వచ్చింది. సో కరెక్టేనేమో అని అనిపించి టెలివిజన్ బ్రేక్ తీసుకుని, సో టెలివిజన్ లో నేను కొంచెం బుగ్గలేసుకొని చబ్బిగా ఉండేవాడిని. తర్వాత ట్రాన్స్ఫార్మ్ అయ్యి సినిమాలో వాళ్ళకి మళ్ళీ కొత్త రవికృష్ణ లాగా ఉండాలి, నేను 100% ఎఫర్ట్స్ పెడతాను అనేది తెలియాలి, నేను కూడా రిలాక్స్ ఉండకూడదు, రిలాక్స్డ్ గా నా బెస్ట్ ఇవ్వాలి అని. సో మళ్ళీ చేంజ్ వచ్చా సినిమా. కాదు, ఐ లాస్ట్ యూ స్ట్రైట్ క్వశ్చన్, బిగ్ బాస్కి వెళ్ళడం ప్లస్ అయిందా మైనస్ అయిందా, వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళానని అనిపించిందా? ఎందుకంటే చాలా మంది బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత నేను అనవసరంగా వెళ్ళాను, నేను తప్పు చేశాను అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ ఎపిసోడ్స్ అయితే లిటరల్లీ ఎలా జరిగింది ఏం జరిగింది ఇప్పటికీ జనాలకు గుర్తుంది. తమన్నా సింహాద్రి వర్సెస్ అండ్ యూ, ఎవ్రీథింగ్ వి రిమెంబర్డ్ యాజ్ ఎ బిగ్ బాస్ ఫాలోవర్గా. సో అది అసలు మీ పర్సనల్ కెరియర్లో మీరు ఎలా తీసుకున్నారు దాన్ని? నాకు డెఫినెట్గా హెల్ప్ అయిందని చెప్తాను. అప్పటి వరకు ఏంటి అంటే మీరు అన్నట్టు నేను చేసిన మొగల్ రేకులు క్యారెక్టర్, వరుదిని పని క్యారెక్టర్స్ని ఇష్టపడేవాడు. బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ రవికృష్ణని పర్సనల్గా నా పర్సనల్ క్యారెక్టర్ని ఇష్టపడటం స్టార్ట్ చేశారు. సో డెఫినెట్గా అప్పటి నుంచి ఇంకెక్కువ ఓన్ చేసుకున్నారు, నాకు ఎక్కువ లవ్ అండ్ రెస్పెక్ట్ దొరికింది. సో డెఫినెట్గా బిగ్ బాస్ నాకు హెల్ప్ అయిందని చెప్తా. అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ సినిమా కెరియర్కి ఎంత హెల్ప్ అయింది అంటే, సినిమా ఈస్ డిఫరెంట్, కంప్లీట్లీ బిగ్ బాస్ ఈస్ డిఫరెంట్. మేబీ మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో బిగ్ బాస్కి వెళ్ళి దాని తర్వాత అది రాకపోయేసరికి నాకేం హెల్ప్ అవ్వలేదు అనే వాళ్ళు ఉంటారేమో. నేను అది ఒక పని ఒప్పుకున్నాం, అది ఫినిష్ చేసాం, డన్. బిగ్ బాస్ ఇస్ జస్ట్ ఒక ఎక్స్పోజర్ మాత్రమే. ఎగ్జాక్ట్లీ. దాన్ని మీరు ఎలా మోల్డ్ చేసుకుంటారు అన్నది మీ చేతిలో ఉంటుంది. సో నేను బిగ్ బాస్ చేశాను, ఇప్పుడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేస్తాను, బిజీగా ఉన్నాను. సో ఐ వాస్ లైక్ నాకు సూపర్ హ్యాపీ. ఓకే. సో మీరు వాచ్ చేశారు అసలు బిగ్ బాస్ చూస్తారా? మీకు అసలు ఇష్టం లేదు కదా? ఇష్టం లేదు కదా అంటే మీరే మెంటల్గా ప్రిపేర్ చేయాలి. ఆవిడ ఆల్రెడీ బిగ్ బాస్ ఇలా అన్ని లోపు వెళ్ళా 100 సార్లు తిట్టేసరికి ఓకే మీకు అసలు ఇష్టం లేదు కదా? అర్థం కూడా కాదు నాకు అది. ఓకే. అంటే పక్కింటి వాళ్ళ గురించి పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఆమెకి, అదే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి అది నచ్చింది. సరే, మీరు బేసిక్గా చిరంజీవి గారు ఫ్యాన్ అన్నారు, కల్ట్ ఫ్యాన్ తెలిసిపోతుంది. ఒక మంచి డైలాగ్ కావాలి చిరంజీవి గారు అన్నారు, లేదా ఆయన సినిమాలో పాట అయినా ఓకే. పాట పాడుద్ది, హీరోయిన్స్ అందరూ చాలా బాగా పాడతారండి పాటలు. పాడతారు. మనికా గారు కూడా మీరు కెమెరా ఆఫ్ చేసేస్తే మంచి సింగర్, కెమెరా పెట్టగానే చెప్తావా? నేను పాట పాడుతుందా? కాదు, ఇప్పుడు డైలాగ్ చెప్పమన్నారు కదా, నేను చెప్తాను, దాన్ని నువ్వు పంచి చిరు పంచి, నేను సౌందర్య డైలాగ్ చెప్తా. లెటర్ దా? లెటర్ ది. ఓకేనా? గుర్తుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డైలాగ్ ఇద్దరికి? చిరంజీవి గారు ఫ్యాన్. డన్, సూపర్. దాంతో అయిపోయింది. రెడీ 1 2 3 గో యాక్షన్.
పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి అయిపోయింది నా మనసు కోతి. దాంతో అయిపోయింది నీ పని అదో గతి. రామకృష్ణ గారు. లేకపోతే ఏంటండి ఈ కవిత్వం గారు కపిత్వం అంటారు. అందుకే మీకు చదవనని చెప్పింది. సూపర్ సూపర్. రామకృష్ణ పదులు రవికృష్ణ అయిపోయింది. అన్నం అనుకున్నాను. సింక్ లోనే ఉంటుంది కదా. సో ఆఫ్ స్క్రీన్ మీ కెమిస్ట్రీ చాలా బాగుంది. సో ఆన్ స్క్రీన్ ఎలా ఉండబోతుంది? మీ ఇద్దరు ఎంత ఎంజాయ్ చేశారు? మీ క్యారెక్టర్స్ జనాలు ఎలా ఎంజాయ్ చేస్తారంటే ఏం చెప్తారు? దీనికి 100 times ఉంటది. రియల్ కపుల్ లా ఉంటది. అంటే మేము స్క్రీన్ మీద కనిపించినంత సేపు ఒక క్యూట్ స్మైల్ మీ ఫేస్ లో అయితే 100% ప్రామిస్ చేయగలను. అంటే లవ్ స్టోరీలో ఉండే సీన్స్, కాన్వర్సేషన్స్ ఇది ఏదైతే ఉంటాయో అందరూ రిలేట్ చేసుకునేటట్టు ఉంటుంది. డెఫినెట్ గా మీరు 100% మీ లవ్ స్టోరీ రోజులు అన్ని గుర్తొస్తాయి. అక్కడ లవ్ స్టోరీయే లేదు గుర్తు రావడానికి. నిజంగానే లేదు. అంత చేసి అలాంటి లవ్ స్టోరీలు మనకు అసలు లేవు. బేసిక్ గా నేను చాలా సీరియస్ మోడ్ లో ఉంటాను మిగతా వాళ్ళతోటి. చాలా మంది మాట్లాడడానికే కొంచెం భయపడుతూ ఉంటారు అనమాట. మన దాకా ఆబ్వియస్లీ కొంచెం తేడాగా అనిపించిన ఎక్స్ప్రెషన్ మారిపోద్ది. వందరే బాబు దీన్ని కదిపే కానీ వెళ్ళిపోవడం బెస్ట్ అని చెప్పి. నాకు స్కూల్లో చాలా లవ్ స్టోరీస్ పాపం నా దాకా తెలిసి వాళ్ళ ద్వారా తెలిసింది. నా దగ్గరికి వచ్చేసరికి ఇలా పిలిచేసరికి ఏంట్రా ఇలా అంటున్నావు అనేసరికి ఒక్కటి పిక్కని సారీ అక్క అని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు కళ్ళు కొంచెం పెద్ద చేస్తే లేదు అప్పట్లో ఇట్లా ఒక్కటి లాగ్ కొట్టేసరికి స్కూల్ క్లాస్ రూమ్ డోర్ దగ్గర సారీ అక్క నేను ఊరికేనే అన్నాను, సారీ తప్పు అయిపోయిందని వెళ్ళిపోయారు. సో ఎవ్రీథింగ్ అలా ఉన్నాను కాబట్టి ఎవరు పట్టించుకోరు. పీస్ఫుల్ గా ఉంటుంది నా సోలో లైఫ్. ఐ ఎంజాయ్ అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది నా సోలో లైఫ్ ని. యా ఆబ్వియస్లీ అది బాగా అలవాటు అయిపోయి ఇంకా ఇప్పుడు మిగతా వాటి గురించి ఆలోచించే మూడ్ లో కూడా లేవు. అండ్ కమింగ్ బ్యాక్ టు మీ జర్నీ చూసుకుంటే నవ్య స్వామి గారు మీరు వెరీ గుడ్ ఫ్రెండ్స్. నాకు తెలిసి ట్రాన్స్ఫర్మేషన్ అక్కడి నుంచి స్టార్ట్ అయిందా? అక్కడి నుంచి నేను ఒకటేదో వీడియోలు వింటాం, ఏదో హెల్తీ డైట్లు తినడము అవన్నీ చెప్పుద్ది నవ్య అని చెప్పడం అప్పట్లో ఏదో ఒకటి చూసినట్టు గుర్తు నాకు. డెఫినెట్ గా నేను అప్పుడు సీరియల్ చేసేటప్పుడు నాకు ఆమె కథ చేసేటప్పుడు క్రాక్ మూవీ ఆఫర్ వచ్చింది బిగ్ బాస్ నుంచి బయటికి రాని. లైక్ నేను ఆడిషన్ ఇచ్చాను, వెంటనే సెలెక్ట్ అయ్యాను, అంత బాగుండింది. ఇంకా 2 months లో షూట్ అన్నారు. లైక్ బిగ్ బాస్ లో నాకు ఫుడ్ దొరకలేదు, నేనేమో ఫుడ్డీ. సో ఎవ్రీడే బిర్యానీ అయ్యి అన్ని తినేసి మంచిగా ఉబ్బిపోయా, లావైపోయా. ఆల్మోస్ట్ ఐ గెయిన్ 8 to 10 kgs 2 months లో. సో ఇంకో 2 days లో షూట్ అనగా నాకు పిలిచారు క్రాక్ దానికి. ఆ మెజర్మెంట్స్ ఇవ్వాలి, పోలీస్ ఆఫీసర్, అది కానిస్టేబుల్ క్యారెక్టర్ అని సుధాకర్ గారు చేశారు ఆ క్యారెక్టర్. సో పిలిచారు, వెళ్తే గోపి సార్ చూసి ఏంటో ఇంత లావ్ అయిపోయావు అన్నారు. సార్ లేదు సార్ నేనేం లావ్ అవ్వలేదు సార్ అంటే, లేదు ఒకసారి రవితేజ్ గారు పక్కన నుంచో అంటే నుంచున్నా. అసలు మనం సాలిడ్గా ఉన్నాను ఘటోద్గచ్చర్ గారు లాగా. రవి ఈ క్యారెక్టర్ సెట్ అవుతుంది, ఇది కానిస్టేబుల్ క్యారెక్టర్, నేను చంపితే సింపతి రావాలి, ఇప్పుడు ఎలా ఉన్నావు అంటే నువ్వే అందరినీ సంకలు పెట్టి నిలిపేటట్టున్నావు, ఇదంతా వర్క్ అవుతుంది, చబ్బీగా అయిపోయా ఫుల్. సో లైక్ అరే లేదు సార్ ప్లీజ్ సార్ నేను తగ్గిపోతాను సార్ అంటే, ఇంకో 3 days లో షూట్ రవి అవ్వదు అని అంటారు. అప్పుడు నాకు ఎందుకో హార్ట్కి తెలియదు, అరే ఇన్నేళ్ళు వెయిట్ చేసింది సినిమా కోసం, దానికోసం కాకుండా నేను డిసిప్లిన్ లేకుండా ఏం చేస్తున్నాను అసలు లైఫ్లో అనిపించి ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్. సో దాని తర్వాత 6 pack చేశాను. సో ఆ టైంలో నాకు సీరియల్ చేస్తున్నాను అనమాట. నేను అప్పుడు రోజు బిర్యానీలు తినేవాడిని మధ్యాహ్నం ఆర్డర్ చేసుకుని. అలాంటి సడన్ గా నేను ఏం తినకుండా మానేస్తే ఏంటి అంటే తను చెప్పేది అనమాట, అలా మొత్తం తినకుండా మానేయకూడదు, సో ఇలా తినాలి ఇలా అని తను గైడ్ చేశారు. సో అలాగా తను నాకు డెఫినెట్ గా సపోర్ట్ చేశారు ఇనిషియల్ డేస్ లో. వి హియర్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్, అది మీరు కూడా వినే ఉంటారు. దాని గురించి ఒక చిన్న పులి స్టాప్ పెడతారేమో అన్న ఉద్దేశంతో అడుగుతున్నాను. నవ్య స్వామి గారు మీరు ఓన్లీ ఫ్రెండ్సా, మోర్ దెన్ ఎ ఫ్రెండ్సా ఏంటి? ఎందుకంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్. కొట్టంగానే ఆమె కదా సీరియల్స్ వీళ్ళిద్దరు గోయింగ్ టు మ్యారీ సూన్, ఇలా వచ్చినాయి చాలా ఉన్నాయి, మీరు కూడా చూసే ఉంటారు. అప్పటికన్నా ఇప్పుడు ఇది ఎక్కువైపోయింది కదా, ఎందుకంటే నేను చేసిన లాస్ట్ సీరియల్ లో లాస్ట్ హీరోయిన్ తనే. అవును. సో నాకు డెఫినెట్ గా తన బెస్ట్ ఫ్రెండ్, మంచి బెస్ట్ ఫ్రెండ్ 100%. ఆఫ్టర్ బిగ్ బాస్ మీకు ఒక మంచి ఫ్రెండ్ దొరికింది, మంచి అక్క దొరికింది. మీ జ్యోతక్క గురించి ఏం చెప్తారు? డెఫినెట్ గా తన స్వీట్ హార్ట్. నా లైఫ్ లో నా ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో డెఫినెట్ గా తను నాకు అంతే ఇంపార్టెంట్, తనకంటే ఎక్కువ, అందరికంటే ఎక్కువ. తను ఇప్పుడు ప్రెగ్నెంట్, సో సూపర్ హ్యాపీ. తను రివీలింగ్ వీడియో కూడా చూసాం మేము. అంటే నేను ఎంత ఫాలో అవుతున్నా నాకు కూడా ఇప్పుడు అర్థమైంది. ఎంత ఇష్టపడతారమ్మా అంటే బిగ్ బాస్ ని అనేది నాకు ఇప్పుడు తెలుస్తుంది. నేను రివీలింగ్ వీడియో చూసాను, మీరిద్దరు ఎమోషనల్ అయిపోతున్నారు. అంటే తను ఎంత వెయిట్ చేసింది ఆ మూమెంట్ కోసం అనేది నాకు తెలుసు కాబట్టి ఐ ఫెల్ట్ దట్. అయితే మీ సినిమాలో కంటెంట్ ఒక రకంగా చూసుకుంటే పరువు హత్యలు అన్నారు, ఆ రోజున పెద్ద డిబేటే జరిగింది ప్రెస్ మీట్ లో. పరువు హత్యలు ఇంకా ఉన్నాయా లేవా అని చెప్పి
మరి టైటిల్ ఎందుకు దండోరా అని పెట్టాల్సి వచ్చింది? అంటే ఏ పరువు హత్యో ఎలాగో ఏదో పెట్టచ్చు, మీరు వచ్చిందే రక్త చరిత బ్యాక్గ్రౌండ్ విజయవాడ నుంచి వచ్చారు. నిజంగానే అవును. యా, దండోరా అనే టైటిల్ ఎందుకు పెట్టారు అంటే యాక్చువల్గా మీరు సినిమా మొత్తం చూస్తే కనుక యాప్ట్ అనిపిస్తుంది 100%. ఇందులో లవ్ ఎమోషన్ అన్ని నడుస్తూ ఉంటాయి, బట్ అండర్ కరెంట్ ఒక పెద్ద మెసేజ్ అయితే ఉంటుంది 100%. అది ప్రీచి వేలో కాకుండా ఎంటర్టైన్మెంట్ వేలో ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది డే క్లైమాక్స్ చూసినప్పుడు ఎస్ దండోరా అనేది కరెక్ట్ టైటిల్ అని జస్టిఫైడ్ అనేది మీకైతే 100% అర్థం ఉంది. నాకు మొత్తం చూసిన ఆ టీజర్స్లో వాటిల్లో ఒక డైలాగ్ మాత్రం చాలా గట్టిగా ఇదైంది. ఇగో ఈ శవంని తీసుకెళ్తాం, ఎందుకు మనం ఇంత దూరం తీసుకెళ్తున్నాం అని ఒక క్వశ్చన్ రేస్ చేస్తాడు ఒక బొడ్డోడు. దానికి ఆన్సర్ కూడా నాకు అర్థమవుతుంది ఏంటి అన్నది, బట్ డెఫినెట్లీ అది ఆన్ స్క్రీన్ చూస్తేనే బాగుంటుంది అని చెప్పి అయితే నాకు అనిపిస్తుంది. సో మీరు మా ఆడియన్స్కి ఏం చెప్తారు మీ సినిమా గురించి? 25th డిసెంబర్ రోజున ఎలాంటి శాంటా క్లాస్గా రాబోతున్నారు మీరు మా ఆడియన్స్ కన్నా మీ మాటల్లో చెప్పేస్తే? December 25th, Dandora is going to give you a sweet love story, makes you emotional, makes you laugh. So, మీ ఫెస్టివల్ ఇంకా ఫెస్టివ్ అవ్వాలంటే దండోరా చూడండి తప్పకుండా. ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ దండోరా. థ్యాంక్ యూ రవి గారు. మీరు యా, ఈ డిసెంబర్ 25th వస్తున్నాము దండోరాతో. ఇయర్లో చాలా సినిమాలు వస్తాయి, కొన్నిటి మాత్రం మనం ఓన్ చేసుకుంటాం. సో అలాగా ఈ 2025లో దండోరా అనేది డెఫినెట్గా స్టాండర్డ్ ఫిల్మ్ అవుతుందని మేము నమ్ముతున్నాము 100%. అన్ని సినిమాల్లాగా ఓన్లీ ఎంజాయ్ చేసుకుని వెళ్ళిపోవటం కాదు, ఒక నిమిషం ఆగి ఆలోచింపజేసే సినిమా అవుతుందని నేను నమ్ముతున్నాను. సో డెఫినెట్గా 100% అందరికీ నచ్చుతుంది. ప్లీజ్ డూ వాచ్ దండోరా. థియేటర్స్కి రండి, చూడండి. ఇది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసే సినిమా. ప్లీజ్ సపోర్ట్ us, ప్లీజ్ గివ్ us some love. థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్లో ముగ్గురు వ్యక్తుల గురించి అడిగేస్తాను. Yeah. మీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి ప్రొడ్యూసర్ గురించి మీ మాటల్లో చెప్పండి. యా, మార్క్ బ్రో గురించి చెప్పాలి అంటే పిల్లర్ సాంగ్ చూశారు అండ్ దండోరా టైటిల్ సాంగ్ చూశారు, ఇచ్చి పడేశారు. చాలా బాగున్నాయి అసలు. యా, అంటే అంతకుముందు మార్క్ బ్రో అంటే మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని ఏదైతే పేరు ఉండిందో అది ఆఫ్టర్ దండోరా డెఫినెట్గా ఒక కమర్షియల్ ప్రాపర్ మ్యూజిక్ డైరెక్టర్ అనే మార్క్ దండోరాతో వేస్తారని నేను నమ్ముతున్నాను. ఓకే. అండ్ మురళీ బ్రో గురించి? మురళీ బ్రో ఈజ్ అ క్యూటీ అండ్ హీస్ ఈ మూవీ చేశారు కదా, హీఈస్ గోయింగ్ టు డూ ఓన్లీ రూటెడ్ స్టోరీస్ అంటే కాదు, హీస్ వెరీ వర్సటైల్ అండ్ హిస్ స్క్రిప్ట్స్ ఆర్ అమేజింగ్. ఓకే. ఐ కాంట్ వెయిట్ ఫర్ హిమ్ టు డూ మోర్ వర్క్. యా, నెక్స్ట్ స్క్రిప్ట్ మాకు తెలుసు కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నాం. నెక్స్ట్ స్క్రిప్ట్ లో మీరు ఇద్దరు ఉన్నారా? అయ్యో, ఈ సినిమా తర్వాత అడుక్కోవాలి, మేము తెలియదు. అండ్ లౌక్య ఎంటర్టైన్మెంట్ బెన్నీ బ్రో గురించి చెప్పాలి అంటే చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్స్ కే ఇలాంటి గట్స్ ఉంటాయి. ఒక మంచి కాన్సెప్ట్ చెప్పాలి అంటే గనక అది దానికి చాలా గట్స్ కావాలి. బికాస్ ఇది ఎండ్ ఆఫ్ ది డే మనీ కింద కన్వర్ట్ అవుద్దో లేదో అనేది తెలియదు. బికాస్ డైరెక్టర్ గారికి మంచి ఆపర్చునిటీ రావచ్చు, యాజ్ యాక్టర్ గా నాకు రావచ్చు, బట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా హీ హ్యాస్ టు మేక్ మనీ. బట్ అలాంటి దానికి కూడా డేర్ చేసి ఒక మంచి సినిమా ఆడియన్కి ఇవ్వాలి. ఎండ్ ఆఫ్ ది డే మనీ అన్ని సెకండరీ అనేది పక్కన పెట్టి అలా చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ బెన్నీ బ్రో. అలాంటి వాళ్ళతో మేము అసోసియేట్ అవుతాం, డెఫినెట్గా చాలా లక్కీ అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత అప్కమింగ్ లైనప్ లో ఏమైనా ప్రాజెక్ట్స్ ఓకే చేశారా మీరు? లేదు, ఏం చేయలేదు. ఐ వాంట్ టు వెయిట్ అంటిల్ దిస్ రిలీజ్ అంతే. మనదేమో సంబరాల ఏటిగట్టు ఉంది అండ్ ఇంకొక 2 ఫిలిమ్స్ లీడ్ గా చేస్తున్నారు. ఓ సూపర్. సో ఎట్ టు అనౌన్స్ అన్నమాట, షూట్ అయితే అయిపోతుంది. సూపర్. అయితే మరి దండోరా వేసి చెప్పొచ్చు కదా. నేను ఇందాక అన్నాను లాస్ట్ లో దండోరా ఎద్రి గారు అని చెప్పాను కదా, డైలాగ్ ఉంది చెప్పేస్తానన్నారు కదా, చెప్పండి. అదే ఇందు మూలంగా నేను చెప్పేది ఏమనగా, మా దండోరా సినిమా 25th రిలీజ్ అవుతుంది. నచ్చకపోతే రవికృష్ణ అఫీషియల్ అకౌంట్ లో తిట్టండి. అందరికి ఒకటే డైలాగ్ ఈవిడ. అందుకే అంటే ఇంకా ఏ విధంగా నేను ప్రేక్షకులకి నమ్మకం ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు. అందుకే ఈ డైలాగ్ నేను స్టాండర్డ్ గా మీ మీద నమ్మకాన్ని ఆవిడ క్యాష్ నన్ను పదంగా పెడుతున్నారు అవి, బట్ పర్లేదు పెట్టే దండోరా కోసం తిట్టండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. 25th సినిమా రండి, అద్దిరిపోతుంది సినిమా. అదే నా చాటింపు. మీరు కూడా ఏమన్నా వేస్తారా? లేదండి, మీరు వేసినంత పోలిస్తే మాది పెద్ద అంటే నేను బాగా వేసాను. అవునా? క్లోజింగ్ కూడా అలాగే ఇచ్చేద్దాం. ఇచ్చేయండి అయితే. ట్రై చేస్తాను సార్, ఎవరు ఏం తిట్టుకోకండి. ఇందు మూలంగా మా ఓల్గా వీడియో ప్రజలందరికీ తెలియజేయండి ఏమనగా, వీళ్ళతో మాట్లాడేసిన తర్వాత ఆ విశేషాలు అన్నీ అర్థమైపోయినాయి. ముఖ్యంగా పరువు హత్యలు, పరువు దగాదాలు, అసలు వీళ్ళిద్దరు పెళ్లి జరిగిందా లేదా, వీళ్ళిద్దరు కలుసుకున్నారా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు క్రిస్మస్ పండగ రోజున 25వ తారీఖున డిసెంబర్న మన థియేటర్స్కి వచ్చి చూసేయాలండి. అది మరి ఇవాల్టి దండోరా. మరి ఇంకా సెలవు. ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. సూపర్, థ్యాంక్ యూ. పేరుకి తగ్గట్టే చెప్పారండి.
డన్. ఎల్ల నరేష్ మాట్లాడుతున్నాను. 18 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ ఓల్గో వీడియో. థ్యాంక్ యూ.